హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ప్రాంతంలో మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కాలేజీలో ఈరోజు ఏబీవీపీ సంఘ నాయకులు ధర్నాకు పాల్పడ్డారు. ఈ ధర్నాకు సంబంధించిన విషయంలో ప్రిన్సిపల్ అనుచిత ప్రవర్తన ఈ కారణమని తెలుస్తుంది. విద్యార్థినులు ఎవరైతే ఫార్మసీ విద్యార్థినుల 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులపై ప్రిన్సిపల్ ప్రత్యేకంగా వాళ్ళని వేధించడమై దీనికి గల కారణమని తెలుస్తుంది. ఆ విద్యార్థులను గత 3 నెలలుగా ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక ఏబీవీపీ సంఘ నాయకుల ఆసరా కోరినట్లు తెలుస్తుంది. ఈ రోజున మనం చూసినట్లయితే ఈరోజు ఉదయం నుండి కూడా కాలేజీ వద్ద ఏబీవీపీ సంఘ నాయకులు లోపల ధర్నాలు చేపట్టారు. ప్రిన్సిపల్ ఏ కారణాలతో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై ఈ విధంగా మానసికంగా వేధింపులు గురి చేయాల్సిన అవసరం వచ్చింది? కేవలం మానసిక వేధింపులైనా? అతని ఇంటెన్షన్ ఏమిటి? అతను తన వృత్తికి సంబంధించి ఏదైతే అధికారం ఉంటుందో దానిని మిస్యూజ్ చేసుకున్నట్లు కూడా తెలుస్తున్నట్లు ఇప్పుడే వస్తున్న వార్తల్లో మనం చూస్తున్నాము. అలానే మనం చూసిన విజువల్స్లో చూసినట్లయితే 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు గత 3 నెలలుగా ప్రిన్సిపల్ ఎవరైతే విద్యార్థినుల వద్దకు వచ్చి అతని చేతిలో ఉన్న పవర్ తోటి మిమ్మల్ని నేను ఏ విధంగానైనా ఇబ్బంది పెడతానని చెప్పేసి బ్లాక్మెయిలింగ్ నేచర్కి పాల్పడినట్లు తెలుస్తుంది. కేవలం దాంతోనే కాకుండా మానసికంగా కూడా వాళ్ళని బాగా వేధింపులు గురి చేసినట్లు కూడా స్టూడెంట్స్ చెప్తున్నారు. అదేవిధంగా ఏబీవీపీ సంఘ నాయకులు కూడా మేనేజ్మెంట్ ఒక ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక స్టూడెంట్స్తో బిహేవ్ చేసే విధానం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. అలానే విద్యార్థులకి కాలేజీలో ప్రిన్సిపల్ స్టేజ్లో ఉన్న ఒక వ్యక్తే నేరుగా ఇబ్బంది పెడితే వాళ్ళు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన పరిస్థితి అని చూస్తున్నారు. అయితే లా అండ్ ఆర్డర్ సమస్యలు మొదలవడంతో అక్కడికి పోలీసులు చేరుకున్న వెంటనే ఏబీవీపీ సంఘ నాయకులకి పోలీసులు తెలియజేశారు. ఏ విధంగానైనా విద్యార్థులకు ఇబ్బందులు మొదలైతే వెంటనే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కేసు ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ ధర్నాన్ని ఆపడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఏబీవీపీ సంఘ నాయకులు మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చి సమాధానం చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలానే ప్రిన్సిపల్ ఏ విధంగా వాళ్ళని మానసికంగా ఇబ్బందులు ఇప్పుడే పెట్టారా, గతంలో కూడా స్టూడెంట్స్ని ఇలాంటి సంఘటనలు ఏమైనా నమోదయ్యాయా, నమోదైనా మేనేజ్మెంట్ వాటిని పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి ఏమైనా ఏర్పడిందా, వీటన్నిటి మీద కూడా ఏబీవీపీ సంఘ నాయకులు సమాధానం ఎదురు చూస్తున్నారు మేనేజ్మెంట్ నుంచి. అయితే ఈరోజు ఉదయం నుండి కూడా కాలేజ్ దగ్గర పరిస్థితి చూస్తుంటే చాలా ఉద్రిక్తంగా ఉంది. అక్కడ ఉన్న పరిస్థితి చూసినట్లయితే స్టూడెంట్స్ అలానే ఇటువైపు ఏబీవీపీ సంఘ నాయకులు వీళ్ళిద్దరూ కూడా మేనేజ్మెంట్ని ఇమీడియట్గా వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే కాలేజీలో ఒక మంచి పర్యవేక్షణలో వాళ్ళ ఎడ్యుకేషన్ నడుస్తుంది, ఆ తల్లిదండ్రులు కూడా కాలేజీకి పంపించడం జరుగుతుంటుంది. కానీ కాలేజీలోనే ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి స్టూడెంట్స్ని కావాలని వాళ్ళని మానసికంగా ఇబ్బందులు పెట్టడం, అలానే అతన్ని ఏం డిమాండ్ చేస్తున్నాడో అని తను ఇండైరెక్ట్గా వాళ్ళకి పోకింగ్ చేయడం అన్నది ఇవన్నిటిని కూడా స్టూడెంట్స్ తల్లిదండ్రులు మాత్రం వాపోతున్నారు. ఇలాంటి ప్లేసుల్లోకి మేము వెళ్ళి విద్యార్థులను చదివించాల్సిన పరిస్థితి ఏర్పడిందని. అయితే దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధంగానే ఉన్నారు. అలానే మేనేజ్మెంట్ పూర్తిగా విచారణ చేపట్టిన తర్వాత ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకుంటామని వాళ్ళు కూడా చెప్తున్నారు. అయినప్పటికీ ధర్నా కూడా ఇప్పటివరకు కూడా ఆగలేదు. ఏబీవీపీ సంఘ నాయకులు దీనికి సంబంధించి పూర్తిగా మేనేజ్మెంట్ సమాధానం చెప్పే వరకు మేము కదలమని అంటున్నారు. విజువల్స్ చూస్తున్నాం మనం. దీనికి సంబంధించిన విజువల్స్ అన్నింటిలో కూడా ఏబీవీపీ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్న క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూస్తున్నాము. అలానే సాయంత్రానికి దీనికి సంబంధించిన ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. లా అండ్ ఆర్డర్కి సంబంధించి కేసు కూడా రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.